అందరికీ షలోం షలోం అనగా మీకు సమాధానము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రియ తండ్రి, మీకు వందనాలు 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 వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి చేరి ప్రార్థించుటకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి వందనాలయ్యా. అయ్యా, నా జీవితం నిన్నటిదే, కానీ ఈరోజు నాకు లభించింది అంటే ఇది కేవలం మీ కృప. అయ్యా, నా పట్ల మీకున్న ఉద్దేశాలు, మీరు గొప్ప ఉద్దేశాల చేత నన్ను ఇంకను ఈ విధముగా ఉంచుతున్నందుకు వందనాలు. అయ్యా, నీ చిత్తము నాలో నెరవేర్చకుండా నాలో అనేకమైన అయ్యా తండ్రి నీకు అసహ్యమైనవి ఉన్నవి ప్రభువా, వాటిని తొలగించండి. నాకు నీకు మధ్యగా అడ్డుగా నిలిచే ప్రతి అడ్డుగోడను తొలగించండి ప్రభువా. నీకు ఇష్టంగా, నీకు నమ్మకముగా, నీ చిత్తాన్ని జరిగించే వారిగా నేనుండునట్లు సహాయం చేయండి అయ్యా. అందువల్లే కావచ్చు నాలో అనేకమైన బలహీనతలు, అనేకమైన అయా శోధనల గుండా నేను వెళ్తూ ఉన్నాను. అయ్యా తండ్రి, నాకు సహాయం చేయండి. నాకు నీకు మధ్య ఉన్న ప్రతి దాన్ని తొలగించండి అయా. కడగండి అయా తండ్రి, హిమము కంటే తెల్లగా మార్చండి అయా. గొర్రె బొచ్చు కంటే తెల్లగా మార్చండి అయ్యా. నా యందు పాపములను కడిగి వేసి నన్ను పరిశుభ్రపరచుమని ప్రార్థన చేస్తున్నాను అయా. నాతో పాటు ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని అయా, ప్రతి వ్యక్తిని అయా, ప్రతి స్త్రీ పురుషులను, యవ్వనస్తులను మీ పాదాల చెంత సమర్పిస్తున్నాను. జ్ఞాపకము చేసుకోండి దేవాని చిత్తము జరిగించండి అయా. అయ్యా తండ్రి, అనేక రోజుల నుంచి ఆర్థికంగా ఎంతో బలహీనతగా ఉన్న అయా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక బలహీనతల నుంచి విడిపించండి, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి అయా. ఆర్థికంగా మీరు బలపరచండి, వారి హస్తాలను దీవించండి. మీ వాక్యం సెలవిచ్చుచున్నది, మీరు తలగా ఉండాలి కానీ తోకగా కాదు. మీరు మొదటి వారిగా ఉండాలి కానీ కడపరి వారి కాదు. మీరు తలగా ఉండాలి, తోకగా కాదంటున్నారు అయా. కాబట్టి మేము ఇచ్చేవారిగా ఉండాలి, పుచ్చుకునే వారిగా కాదంటున్నారు కనుక అయ్యా, మేము ఇలా ఉండాలంటే మీరు మొదటగా దీవించాలయా. నన్ను దీవించయా, నన్ను ఆశీర్వదించయా అయా. ఇదిగో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ఆర్థికంగా బలపరచండి అయా, అభిషేకించండి. నీవు మొదట కొద్దిగాను నన్ను త్రుదకు మహా అభివృద్ధి పొందుదు అని నీ వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఈ ఉదయ కాలమే లేసి వారు ప్రార్థిస్తుండగా అయా, నీ ఆత్మ అయా కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను అయా. అనారోగ్యంగా అయా బలహీనత చెందిన ప్రతి ఒక్కరిని చెయ్యి పట్టి అయా లేవనెత్తండి అయా. అయా ఇదిగో 48 సంవత్సరాలు అయా తండ్రి, ఇదిగో అక్కడే పడి ఉన్న వ్యక్తిని అయ్యా మీరు అన్నారు, నీవు లేచి నీ పరుపెత్తుకొని పో అంటే వెంటనే అయా తండ్రి అతని బలహీనత అతన్ని విడిచిపోయింది. మరణించిన వారు సహితము అయా నీ మాట సెలివిగా లేచారు ప్రభువా. అయితే తండ్రి, నాతో కూడా మాట్లాడండి, నా బలహీనతల నుంచి విడిపించండి అని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు యేసు నామములో దర్శించండి. ఇప్పుడే ప్రతి ఒక్కరిని ముట్టండి, ఇప్పుడే ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి, ఇప్పుడే ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. వారి బలహీనతలను జయించుటకు కావలసిన నీ ఆత్మ కుమ్మరించు ప్రతి ఒక్కరి మీద జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదే విధంగా తండ్రి, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ఎగ్జామ్స్ రాస్తూ నిరీక్షణతో జాబ్స్ కొరకు వేచి ఉంటున్న ప్రతి ఒక్కరికి యేసు నామములో వారి నిరీక్షించిన ప్రకారముగా ఉన్నతమైన స్థితిలో వారిని నిలబెట్టండి. మంచి జాబ్స్ అనుగ్రహించండి, మంచి జాబ్స్ అనుగ్రహించండి. యేసు నామములో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు మంచి పొజిషన్ కి వచ్చుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇదిగో ప్రతి ఒక్కరికి అయ్యా తండ్రి, మీరు జాబులను ఇచ్చి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. గృహాలు కట్టుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి అయా మీరు సహాయం చేయండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే అంటున్నారు కనుక తండ్రి మీరు కట్టించండి అయా. గృహం కొరకు ఎంతగానో అయ్యా ఒక చిన్న గృహాన్ని దయచేయండి అయా, సొంత ఇంటిని దయచేయండి అయ్యా. చాలా ఇబ్బందులు అవుతుందయ్యా, కొన్ని సంవత్సరాలుగా రెంటెడ్ హోమ్స్ అయా. ఇదిగో తండ్రి, రెంట్లు కట్టలేకపోతున్నాం,
చేస్తున్నామని ఆయా భారముతో బాధతో తండ్రి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి, ఆశీర్వదించండి. వారి రెంటెడ్ విషయంలో యేసు నామములో మీరు సహాయం చేయండి. వారి నూతన గృహాలు యేసు నామములో దయచేయబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదే విధంగా గర్భ ఫలాలు లేక ఆయా బాధపడుతున్న ప్రతి స్త్రీలను తండ్రి మీరు దర్శించండి. ఆయా గర్భాన్ని కంట్రోల్ చేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను లయపరచండి, దురాత్మ క్రియలను లయపరచండి, దురాత్మ పెడుతున్న ప్రతి ఉద్దేశాలను లయపరచండి. దేవా యేసయ్యా మీకు స్తోత్రం, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు ముట్టండి, యేసు నామములో మీరు ముట్టండి, యేసు నామములో మీరు ముట్టండి. గర్భాలను తెరవండి, మంచి గర్భ ఫలాలను అనుగ్రహించండి. అయ్యా ప్రతి బిడ్డ నీ కొరకు వాడబడాలి, ప్రతి బిడ్డ నీ కొరకు తండ్రి యేసయ్యా ఒక బాణాలుగా వాడబడాలి, బలవంతుని చేతిలోని బాణాలుగా వాడబడాలి. యేసు నామములో మీరు అయా కనుక మొదటిగా మీరు గర్భ ఫలాలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా స్కూల్కి వెళ్తున్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాను, సహాయం చేయండి. అయ్యా స్కూల్కి వెళ్తున్న ప్రతి బిడ్డలో చిన్న బిడ్డలు మొదలుకొని అయ్యా పెద్దవారి వరకు నీ పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప కార్యం జరిగించండి. అయ్యా వారి రాకపోకలు క్షేమాన్ని దయచేయండి. బిడ్డల చుట్టూ దేవదూతల కంచు వేయండి. వాళ్ళు వెళ్తున్న ప్లేస్, వారు నడుస్తున్న ప్లేస్, అయ్యా వారు కూర్చుంటున్న ప్లేస్ ని యేసు నామములో ఉదయకాలం మీరు దర్శించండి, ఉదయకాలం బ్లెస్ చేయండి. వారు వేసుకుంటున్న ప్రతి బట్టలను దీవించండి. యేసు నామములో మీరు అభిషేకం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయా బిడ్డలకు సహాయం చేయండి. ఏ దురాత్మ బిడ్డలను దోచుకొనకుండా, ఆయా తప్పుడు బోధల్లో తండ్రి వారి హృదయాల్లో నెట్టకుండా, ఆయా అపవాది క్రియలు వారి జరగకుండా యేసు నామములో ప్రతి బిడ్డను మీ కంట్రోల్లో ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల చుట్టూ కంచె వేయండి తండ్రి. కాలేజీకి వెళ్తున్న యవ్వనస్తులను అయా అనేక మంది మోసం చేస్తున్నారు. అయా తండ్రి ప్రేమ పేరిట మోసాలు యేసయ్యా, అదే విధముగా తండ్రి డ్రగ్స్, అయా ఎన్నో విధాలుగా మోసాలు, వ్యభిచారము అయా గుండె తీసుకెళ్తున్నారు కనుక అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి ఇదిగో అయ్యా తండ్రి ప్రతి యవ్వన బిడ్డల చుట్టూ మీ పరిశుద్ధమైన దేవదూతల కంచు వేయండి. అయ్యా యవ్వనులను మీరు దీవించండి, యవ్వనులు నీ కొరకు వాడబడుటకు సహాయం చేయండి. యవ్వనతనములోనే నీ యొక్క చిత్తాన్ని ఎరిగి అయ్యా నీ యొక్క చిత్తం జరిగించు వారుగా ప్రతి బిడ్డ అయ్యా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అదే విధంగా తండ్రి యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి హాస్పిటల్స్ లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి హాస్పిటల్స్ లో అయ్యా తండ్రి ఇదిగో డబ్బులు కట్టలేక ఎంత వేదన పడుతూ ఉన్నారో అయ్యా ఇప్పుడే ఈ క్షణమే అయ్యా తండ్రి నాతో కలిసి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు అయ్యా హాస్పిటల్లో అయ్యా మీరే పరమ వైద్యుడుగా ఉండి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. పరమ వైద్యుడిగా ఇప్పుడే వారు ఏ ప్లేస్ లో ఉన్నారు, ఏ ఫ్లోర్ లో ఉన్నారు, అయ్యా ఏ బెడ్ మీద పడుకొని ఉన్నారు, యేసు నామములో వారిని ఇప్పుడే ముట్టండి అయ్యా. వారి దగ్గరికి మీరు వెళ్ళండి యేసయ్యా, వారితో మాట్లాడండి యేసయ్యా. వారి కలిగి ఉన్న ప్రతి ఒక్క అనారోగ్య బలహీనతలను యేసు నామములో తొలగించండి. థైరాయిడ్ ను, బీపీని, షుగర్ ని తండ్రి యేసయ్యా మీకు స్తోత్రాలు. మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. బ్రెస్ట్ ట్యూమర్ ని అయా తండ్రి గర్భసంచి గడ్డలను తండ్రి యేసయ్యా ఏ బలహీనతలు, ఏ రోగాలు, ఏ తండ్రి స్వస్థత లేని అయా తండ్రి రోగాల గుండా వెళ్తున్నారు, యేసు నామములో ఆ బిడ్డలకు స్వస్థతను అనుగ్రహించండి. మనసు పూర్తిగా వారి మనస్సులో నిన్ను తలంచుకొనగానే అయా వారి వైపు తిరిగి వారికి స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా ఉన్నానేసయ్యా. ఈ ఉదయకాలం నీ పాదముల చెంత చేరి ఉండగా నీ ఆత్మ కార్యాలు బిడ్డల్లో జరిగించండి. ఇది మొదలుకొని ఆయా మంచి కార్యాలు వారి జీవితాల్లో జరుగును గాక. ఇది మొదలుకొని ఆయా వారి జీవితాల్లో ఉన్న బలహీనతలను, ఆయా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డ ఆత్మీయంగా ఎదగాలయ్యా, ప్రతి బిడ్డ ఆత్మీయంగా ఎదగాలి దేవా. ఆత్మీయ ఎదుగుదలను బలహీనపరుస్తున్న ప్రతి సాతాను శక్తులను లయపరచండి. ఆత్మీయంగా ఎదగకుండా నీకు వారికి మధ్యలో అయా దూరాన్ని పెంచుతున్న ప్రతి దురాత్మ శక్తులను లయపరచుమని ప్రార్థన చేస్తున్నాను. అయా ఏకీభవించిన ప్రతి బిడ్డ పక్షాన మీరు పోరాడండి, ప్రతి బిడ్డ పక్షాన మీరు నిలబడండి, ప్రతి బిడ్డ పక్షాన మీరు కార్యాలు చేయండి. దుష్టుని జయించటకు కావలసిన అయా శక్తిని ప్రతి ఒక్కరిలో నింపుమని ప్రార్థన చేస్తున్నాను. అయా బలహీనతకు
పడిపోతూ బలహీనతలకు లొంగిపోతూ అయ్యా ఉన్న ఒంటరిగా అయ్యా తండ్రి ఒరిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టుమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డ పక్షాన మీరు గొప్ప కార్యాలు జరిగించండి యేసయ్యా. ప్రతి బిడ్డ పక్షాన మీ యొక్క చిత్తము జరిగించి అయ్యా మీరు ప్రతి ఒక్కరిని ముట్టి బాగు చేయమని, ఈ క్షణము నుంచి గొప్ప హెచ్చింపు మేలు యేసు నామములో ప్రతి బిడ్డలో జరిగించమని అయ్యా తండ్రి, ఇది మొదలుకొని దినము ప్రతి బిడ్డ నీలో అభివృద్ధి చెందుతూ మహా అభివృద్ధి చెందును గాక అని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా లోకాశలకు లోబడకుండా, పాపపు ఆశలకు లోబడకుండా కేవలము మీ వైపే చూస్తూ, మీ చిత్తాన్ని జరిగిస్తూ, మీ కొరకు వాడబడుతూ, మీ చిత్తానుసారంగా ముందుకెళ్లే బిడ్డలుగా అయ్యా మీరు ప్రతి బిడ్డను తయారు చేయమని, ప్రతి బిడ్డని ఈ రోజు అంతా దీవించి ఆశీర్వదించి సంపూర్ణమైన మీ సన్నిధి వారికి తోడైండి నడిపించమని అయ్యా ప్రతి బిడ్డను పరిశుద్ధుడైన నీ పాదాల చెంత సమర్పిస్తూ మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని పరిశుద్ధుడు రక్షకుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు నమ్మినట్లయితే దేవుని మహిమపరచండి. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలను చేయబోతున్నాడు. మీ విశ్వాసమే ఈ ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలను జరిగిస్తుంది. నమ్మినట్లయితే దేవుని మహిమపరుస్తూ ఆయనకి ఇష్టంగా జీవించండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.